డైలీ క్లింజర్ యూజ్ చేస్తున్నారా? కానీ కరెక్ట్ టెక్నిక్ ఫాలో చేస్తున్నారా? లేదంటే రాంగ్ టెక్నిక్ ఫాలో అయితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హాయ్ గాయ్స్, ఈ వీడియోలో కరెక్ట్గా క్లింజర్ ఎలా యూజ్ చేయాలి, ఫేస్ని ఎలా క్లీన్ చేయాలి, బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ మరియు ప్రొఫెషనల్ క్లింజింగ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుగులో స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్లింజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లింజర్ అంటే ఫేస్ మీద రోజంతా చేరుకున్న దుమ్ము, ఎక్సెస్ ఆయిల్, స్వెట్, సన్ స్క్రీన్ మరియు మిగిలిపోయిన మేకప్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఇది స్కిన్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది మరియు పోర్స్లలో ఉన్న మురికిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. క్లింజర్ యూజ్ చేయడం వల్ల మాయిశ్చరైజర్, సిరమ్, సన్ స్క్రీన్ లాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ స్కిన్ లోకి బెటర్ గా అబ్జర్వ్ అవుతాయి. హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ లో క్లింజర్ ఫస్ట్ మరియు ఇంపార్టెంట్ స్టెప్. స్కిన్ ని క్లీన్ గా ఉంచడానికి డైలీ క్లింజర్ యూజ్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ క్లింజర్ యూజ్ చేస్తే ఫేస్ క్లీన్ గా, ఫ్రెష్ గా మరియు హెల్దీగా ఉంటుంది. క్లింజింగ్ ముందు హ్యాండ్స్ క్లీన్ చేయాలి. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేస్ ని టచ్ చేయడానికి ముందు హ్యాండ్స్ ని సోపు మరియు వాటర్ తో బాగా క్లీన్ చేయాలి. మురికి హ్యాండ్స్ తో ఫేస్ ని టచ్ చేస్తే డస్ట్, బ్యాక్టీరియా మరియు జెమ్స్ స్కిన్ మీదకి చేరుతాయి. దానివల్ల పింపుల్స్, ఫేస్ ఇరిటేషన్ లేదా ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే క్లింజర్ యూజ్ చేసే ముందు క్లీన్ హ్యాండ్స్ తో స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే స్కిన్ హెల్దీగా, క్లీన్ గా మరియు హైజీనిక్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ క్లీన్ చేసే ముందు హ్యాండ్స్ ని క్లీన్ గా వాష్ చేయడం హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ లో ఇంపార్టెంట్ స్టెప్. లుకే వామ్ వాటర్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఫేస్ ని క్లీన్ చేసే ముందు లుకే వామ్ వాటర్ తో ఫేస్ ని వెట్ చేయాలి. లుకే వామ్ వాటర్ అంటే గోరువెచ్చని వాటర్. చాలా హాట్ వాటర్ యూజ్ చేస్తే స్కిన్ లో ఉన్న నాచురల్ ఆయిల్స్ రిమూవ్ అయ్యి ఫేస్ డ్రైగా లేదా టైట్ గా అనిపించవచ్చు. చాలా కూల్ వాటర్ యూజ్ చేస్తే డస్ట్, ఎక్సెస్ ఆయిల్ మరియు మురికి ప్రాపర్ గా రిమూవ్ అవ్వకపోవచ్చు. లుకే వామ్ వాటర్ యూజ్ చేస్తే క్లింజర్ బాగా వర్క్ చేస్తుంది. డస్ట్ మరియు ఆయిల్ ఈజీగా రిమూవ్ అయ్యి స్కిన్ క్లీన్ గా, సాఫ్ట్ గా మరియు ఫ్రెష్ గా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫేస్ క్లీన్ చేసేటప్పుడు లుకే వామ్ వాటర్ యూజ్ చేస్తే స్కిన్ కంఫర్టబుల్ గా ఉంటుంది మరియు క్లింజర్ కూడా బెటర్ గా వర్క్ చేస్తుంది. కరెక్ట్ క్లింజింగ్ టెక్నిక్. ముందుగా స్మాల్ అమౌంట్ క్లింజర్ తీసుకొని హ్యాండ్స్ తో స్ప్రెడ్ చేయాలి. తర్వాత క్లింజర్ ని ఫేస్ అంతా సమానంగా అప్లై చేయాలి. సాఫ్ట్ సర్క్యులర్ మోషన్ లో 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ మెల్లగా మసాజ్ చేయాలి. నోస్ సైడ్స్, చిన్ను, ఫోర్ హెడ్ మరియు హెయిర్ లైన్స్ ఇలాంటి ఏరియాస్ కూడా మర్చిపోకుండా క్లీన్ చేయాలి. ఫేస్ ని గట్టిగా రబ్ చేయకండి, ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పెడితే స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. మసాజ్ కంప్లీట్ అయ్యాక లుకే వామ్ వాటర్ తో ఫేస్ ని బాగా వాష్ చేసి క్లీన్ టవలతో మెల్లగా నొక్కి డ్రై చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే కరెక్ట్ క్లింజింగ్ టెక్నిక్ ఫాలో అయితే ఫేస్ ఫ్రెష్ గా, క్లీన్ గా మరియు హెల్దీగా ఉంటుంది. డబుల్ క్లింజింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. హెవీ మేకప్ లేదా వాటర్ ప్రూఫ్ చేసినప్పుడు డబుల్ క్లింజింగ్ యూజ్ చేయడం మంచిది. ఫస్ట్ ఆయిల్ బేస్డ్ క్లింజర్ ని లేదా క్లింజింగ్ బామ్ ని యూజ్ చేసి మేకప్, సన్ స్క్రీన్ ని మరియు ఎక్సెస్ ఆయిల్ ని మెల్లగా రిమూవ్ చేయాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లింజర్ తో ఫేస్ ని క్లీన్ చేయాలి. ఇది ఫేస్ మీద ఉన్న డస్ట్, స్వెట్ ని మరియు మురికిని రిమూవ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే హెవీ మేకప్ లేదా సన్ స్క్రీన్ యూజ్ చేసిన రోజుల్లో డబుల్ క్లింజింగ్ యూజ్ చేస్తే స్కిన్ ఫ్రెష్ గా, క్లీన్ గా మరియు హెల్దీగా ఉంటుంది. బిగినర్స్ చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. చాలా ఎక్కువ క్లింజర్ యూజ్ చేయడం. ఎక్కువ క్లింజర్ యూజ్ చేస్తే స్కిన్ బెటర్ గా క్లీన్ అవ్వదు. కొన్నిసార్లు స్కిన్ డ్రైగా మరియు టైట్ గా అనిపించవచ్చు. ఫేస్ ని గట్టిగా రబ్ చేయడం. ఫేస్ ని గట్టిగా రబ్ చేయకండి, మెల్లగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. గట్టిగా రబ్ చేస్తే స్కిన్ ఇరిటేషన్ రావచ్చు. క్లింజింగ్ ని 10 సెకండ్స్ లేదా 15 సెకండ్స్ లో క్లోజ్ చేయడం. చాలా తొందరగా వాష్ చేస్తే డస్ట్, ఆయిల్, మురికి ప్రాపర్ గా రిమూవ్ అవ్వకపోవచ్చు. క్లింజింగ్ అనేది 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ మెల్లగా మసాజ్ చేయాలి. హాట్ వాటర్ యూజ్ చేయడం. చాలా హాట్ వాటర్ స్కిన్ లో ఉన్న నాచురల్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ డ్రైగా అనిపించవచ్చు. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే స్కిన్ ఫ్రెష్ గా, క్లీన్ గా మరియు హెల్దీగా ఉంటుంది. ప్రొఫెషనల్ క్లింజింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఫేస్ ని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయండి. క్లింజర్ అప్లై చేసిన తర్వాత ఫింగర్స్ తో సాఫ్ట్ సర్క్యులర్ మోషన్ లో మెల్లగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే క్లింజర్ ఫేస్ అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యి డస్ట్, ఆయిల్ బెటర్ గా రిమూవ్ అవుతాయి. హెయిర్ లైన్స్, నోస్ సైడ్స్ మరియు చిన్ కూడా క్లీన్ చేయాలి. చాలా మంది ఈ ఏరియాస్ ని స్కిప్ చేస్తుంటారు. హెయిర్ లైన్స్, నోస్ సైడ్స్ మరియు చిన్ దగ్గర ఎక్కువ డస్ట్, ఆయిల్ చేరుతుంది. కాబట్టి ఈ ఏరియాస్ ని కూడా చాలా బాగా క్లీన్ చేయాలి. సాఫ్ట్ టవల్ తో ఫేస్ ని మెల్లగా టచ్ చేస్తూ డ్రై చేయాలి. ఫేస్ వాష్ అయ్యాక సాఫ్ట్ టవల్ తో ఫేస్ ని గట్టిగా రబ్ చేయకండి, మెల్లగా డ్రై చేయాలి. ఇలా చేస్తే స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. క్లింజింగ్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఫేస్ క్లీన్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ
స్కిన్ ని సాఫ్ట్ గా హెల్దీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రొఫెషనల్ క్లింజింగ్ టెక్నిక్స్ ఫాలో చేస్తే స్కిన్ క్లీన్ గా, ఫ్రెష్ గా, సాఫ్ట్ గా మరియు హెల్దీగా ఉంటుంది. ఫైనల్ లుక్ టిప్: కరెక్ట్ క్లింజింగ్ టెక్నిక్ ఫాలో చేస్తే స్కిన్ క్లీన్ గా, ఫ్రెష్ గా మరియు హెల్దీగా ఉంటుంది. ఫేస్ మీద ఉన్న డస్ట్, ఆయిల్ మరియు మురికి రిమూవ్ అయ్యి ఫేస్ క్లీన్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా క్లింజర్ యూజ్ చేస్తే స్కిన్ న్యాచురల్ గ్లోని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో చేస్తే స్కిన్ సాఫ్ట్ గా, స్మూత్ గా మరియు హెల్దీగా ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ మేకప్ క్లాస్ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేదా మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియోస్ చాలా మంచిగా ఉపయోగపడతాయి. మరో ఇంపార్టెంట్ మేకప్ టాపిక్ తో కలుద్దాం. జై హింద్.